భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సార్బాగ్ గ్రామంలో గల గాంధీనగర్లో జరిగినటువంటి ఇటువంటి అమానుషమైనటువంటి ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఐటీసీలో పనిచేయడానికి వచ్చినటువంటి వీరు చెడు వ్యసనాలకు బానిసలై చిన్నారిపై అఘాయిత్యం చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది జరగడానికి నేటి సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఆడపిల్లల్ని మహిళల్ని వారి తల్లిగా చెల్లిగా అక్కగా భావించినట్లయితే ఇటువంటి జరగకుండా ఉండడానికి కారణం ఉంటుంది. ఇవన్నీ జరగడానికి కారణం గతంలో మన కుటుంబాలన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. అప్పుడు విలువలు పెద్దవాళ్ళంటే గౌరవం అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు అయ్యి ఎవరికి వారు విడివిడిగా ఉంటూ వీరికి బంధాలు బంధుత్వాల గురించి తెలియకపోవటం ఒక కారణం కావటం. అదేవిధంగా యువత అనేక దుర్వ్యసనాలకు బానిసలైపోయి వారి బుద్ధి వక్రబుద్ధిగా మారి ఇటువంటి చర్యలు జరగడానికి ముఖ్య కారణం అవుతూ ఉంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఒక తాటిపైకి ఉమ్మడి కుటుంబాలుగా తీసుకొచ్చినట్లయితే ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉంటాయి. ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటన మీద రాష్ట్రం మొత్తం కూడా మహిళా సంఘాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా గవర్నమెంట్ కూడా ఇటువంటి విషయాల్లో కఠిన చట్టాలు తీసుకొచ్చి వాటిని కఠినంగా శిక్షించి ఆ చట్టాలను అమలు చేసినట్లయితే ఇంకోసారి ఇటువంటి పునరావృతం కాకుండా బుద్ధి జరుగుతుంది. ముఖ్యంగా సారబాక ఈ మేజర్ గ్రామ పంచాయతీ, ఇక్కడ ఐటీసీ పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ అనేక వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తూ పోతూ ఉంటారు. అందులో గాంధీనగరంలో ఉండేటటువంటి మాస్ పీపుల్ ఎక్కువ మంది అక్కడే నివసిస్తూ ఉంటారు. ఇంత పెద్ద పంచాయతీలో ఉన్నటువంటి ఈ గ్రామానికి కనీసం పోలీస్ స్టేషన్ లేకపోవడం శోచనీయం. కాబట్టి ఇకనైనా సరే ఇక్కడ సార్బాగ్ గ్రామంలో కొత్త ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడి నుంచి బయట నుంచి వచ్చి పోయేటటువంటి వాహనదారులు అయితేనేమి కంపెనీకి వచ్చి పనిచేసిపోయడానికి వచ్చినటువంటి ఈ కార్మికుల మీద కూడా ఒక దృష్టి పెట్టి ఇటువంటి జరగకుండా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేసి కొంచెం అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి సారబాగ్లో కూడా అతి త్వరగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం మన మేజర్ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఒక 3 ఏళ్ళ చిన్నారిని వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి తీసుకెళ్ళి దాదాపు చాలా చిత్రహింసలకు గురి చేసినటువంటి వ్యక్తి నిన్న చాలా దారుణమైన సంఘటన. ఇది మానవత్వం అనేది అసలు మర్చిపోయిందా ఏంటి అనేది కూడా అర్థమైన పరిస్థితి ఇలా తయారైపోయింది ఈ సమాజం. కనీసం వీటి విషయంలో ఈ గవర్నమెంట్లు కూడా ఏ గవర్నమెంట్ అయినా సరే, గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయినా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలా. వాళ్ళని తీసుకొని జైల్లో పెట్టడం, వాళ్ళ మేపడం, 20 సంవత్సరాలు మేపడం, తర్వాత బయటికి పంపడం కాకుండా ఎమ్మటనే ఒక కఠినమైన శిక్ష విధించాలి. అలాగనే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదులే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇవాళ ఈ ల్యాండ్ గొడవలు అయితేనేమి నడి రోడ్డు మీద కర్రలతో కొట్టి చంపుతున్నారు. అది వీడియోలు తీసుకుంటూ వైరల్ అవుతున్నారు అని కనీసం వాళ్ళ మీద చర్యలు లేవు. ఈ ప్రభుత్వానికి ఒక హోమ్ మినిస్టర్ లేడు ఏంటి. అందుకనే ఈ ప్రభుత్వం ముందు ఇలాంటి అగాత్యాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మాఫియా ఉండదని చెప్పారు. గంజాయి తాగి ఇష్టం నిన్న జరిగిన ఘటన కూడా వాడు గంజాయి మత్తులో చేసిండు. ఎందుకంటే పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు కూడా చెప్పారు మాకు, మేము పోలీసు వాళ్ళు కూడా గంజాయి తాగున్నాడు, మందు కూడా తాగలేదు అని చెప్పిండు. ఆ గంజాయి కూడా అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా క్షీణించింది. దాన్ని గాడిని పెట్టాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. దాని చర్యలు తీసుకొని ఈ మాఫియాని ఈ ల్యాండ్ సెటిల్మెంట్ దగ్గర మనుషులను చంపుకోవటం ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇంకా జరుగుతాయి అనేది పరిస్థితి కూడా ఉంది. కానీ జనాలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఒక బీఆర్ఎస్ పార్టీగా కోరుతా ఉన్నాం.